ప్రైజ్ ద లార్డ్ అండి. నేటి దినవాక్యం, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు వలను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడగు దేవ, ప్రభా, మరి మీకే వందనాలు, మీకే స్తోత్రములు, స్తుతులు తండ్రి. నిత్యుడగు తండ్రి, ప్రభా, మరి ఈ వాక్యం ఒక మర్మములను మాకు అర్థమయ్యేటట్టు మీ ఆత్మ చేత మాకు బోధించమని బతిమాలుకుంటున్నాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఒకరోజు యేసును పరీక్షించడానికి ఒక పరిసయ్యుడు వచ్చి అడుగుతాడు, బోధకుడా, ధర్మశాస్త్రం అంతట్లో కూడా ముఖ్యమైన ఆజ్ఞ ఏది అంటే, దేవుడు చెప్పిన రెండో ఆజ్ఞగా మనల్ని మనం ప్రేమించుకున్నట్లే మన పొరుగు వారిని కూడా ప్రేమించమనేది, అది రెండో ఆజ్ఞగా చూస్తున్నాం. అయితే ఇక్కడ పొరుగువాడెవరో మనము గమనిద్దాం. మనం పొరుగువాడంటే చాలామంది మన స్నేహితులు, మన పక్కింటి వారు, లేకపోతే మన కంటి ఎదురుగా ఉన్నవారు, లేకపోతే మనకు తెలిసిన వాళ్ళే అన్న అపోహలో ఉండవచ్చు. అయితే దేవుని ఏమని తెలియజేస్తున్నాడంటే, ఒకానొక ఉపమానం ద్వారా ఒక స్వనీతిపరుడైన ఒక వ్యక్తి యేసును అడిగినప్పుడు ఆయన చెప్పిన ఉపమానం ఇది. దొంగలు ఓ వ్యక్తిని కొట్టి అతన్ని దగ్గర ఉన్నవన్నీ దోచుకొని కొన ఊపిరితో వదిలేసినప్పుడు, బహుశా ఓ ఇశ్రాయేలీయుడైన, లేకపోతే యాజకుడో, లేకపోతే ఒక లేవీయుడో మంచి పొరుగువానిలా అతనికి సహాయం చేస్తారని అనుకుంటారేమో. కానీ వాళ్ళు అతన్ని ఏమాత్రం పట్టించుకోకుండా వెళ్ళిపోతారు. యూదులను అసహ్యించుకునే సమరయుడు మరి మాత్రం ఆ వ్యక్తికి సహాయం చేస్తాడు. సమరయులు మోషే ధర్మశాస్త్రాన్ని గౌరవించేవాళ్ళు. మరి పొరుగువాడైన సమరయుడు ఆ వ్యక్తి తొందరగా కోలుకునేలా దెబ్బలపైన నూనె రాసి ద్రాక్షారసంతో కట్టుకట్టి మరి అతని బాగోగులు చూసుకోవడానికి పూటకొల్లు వానికి 2 దినారాలు మరి ఇస్తాడు. అది దాదాపు 2 రోజుల కూలీతో సమానంగా ఉంటుంది. తన పొరుగు వారిని కట్టుకు తను మరి ఎంతో ప్రయాసపడి కష్టపడిన ధనాన్ని కూడా మరి పెట్టడానికి అతను ఏమాత్రము వెనకాడడు. కేవలం అతని బాగోగులు మాత్రమే చూసుకుంటాడు. సమరయుని లాంటి దయగలిగిన మనుషులను కనుక్కోవడం ఈ లోకంలో చాలా కష్టమైనప్పటికీ దేవాతి దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, తండ్రి అయిన దేవుడు సమరయులు వంటి హృదయాన్ని ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చాడు. అది మారు మనసు కలిగిన ప్రతి ఒక్కరిలో ఉంటుందని దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు. అయితే చూడండి, అటువంటి పరిస్థితుల్లో మరి నివసిస్తున్న ప్రతి వ్యక్తికి సహాయం కోసం ఎదురు చూస్తాడు సమరయుడు వంటి పరిస్థితుల్లో, అవునా కాదా? అయితే మనమందరం కూడా గమనించవలసింది ఏంటంటే, మరి పొరుగు వాళ్ళ పట్ల ప్రేమను ఎలా చూపించవచ్చు? చూడండి, మనం చూసినప్పుడు ప్రజలకు ఆధ్యాత్మిక సహాయం అందించడం, ఎవరైతే కృంగిపోయి ఉన్నారో, ఎవరైతే బాధల్లో మరి చిక్కుపడి ఉన్నారో, ఎవరైతే నిరీక్షణ లేని జీవితాన్ని జీవిస్తున్నారో వారికి ఆధ్యాత్మిక సత్యాన్ని బోధించడం ఒక మార్గం. అయితే యేసు కొండ మీద చెప్తున్న ప్రసంగంలో మాట్లాడుతూ, మనుషులు మీకు ఏమి చేయాలని మీరు కోరుదురో అలాగనే మీరును చేయండి అంటున్నాడు. అయితే యేసు చెప్పినట్లుగా మనం ప్రజలతో వివరిస్తే అది సంపూర్ణంగా సమాప్తమవుతుంది, అవునా కాదా? ఒక వ్యక్తి నిన్ను ఎలా చూడాలనుకుంటున్నావో నువ్వు కూడా ఆ వ్యక్తిని అలానే చూడాలి. ఒక వ్యక్తి నీకు ఫోన్ చేసి మాట్లాడాలని నువ్వు ఆశపడుతున్నావా? ముందు నువ్వే ఆ వ్యక్తికి ఫోన్ చేసి మాట్లాడు, అందులో తప్పేముంది? ఆ విధంగా మాట్లాడుతూ మరి ఎంతో మరి నీతి ప్రవర్తనను ప్రస్తావిస్తూ దేవుడు ఈ విధంగా చెప్పిన మాటలు అనేకం ఉన్నాయి. తర్వాత మీ శత్రువులను ప్రేమించమని చెప్తూ, నీ పొరుగువాణిని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా అని మాట్లాడుతూ, నేను మీతో చెప్పున్నదేమనగా, మీ పరలోకమున్న తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించమని చెప్తున్నాడు. మరి నూతన నిబంధన ప్రకారం మనం చూసినట్టయితే అది కొత్త ఆజ్ఞగా మనము మరి పొరుగువారిని ప్రేమించమన్నది చూసినట్టయితే, దానికి వ్యతిరేకంగా నీ శత్రువుని ప్రేమించమన్నదే మరి మనకు క్రైస్తవులముగా మనం ప్రేమను చూపిస్తున్నామంటే
మనలో మన శత్రువులో చాలామంది మనం వాళ్ళ గురించి తెలుసుకోవడమే గొప్ప రహస్యంగా చూస్తున్నాము. అయితే చూడండి, వాళ్ళని ప్రేమించడమే మన జీవితం, ఒక విశ్వాస జీవితం, ఒక లక్ష్యం కావాలి. అందరితో సమాధానం కలిగి ఉండడం అనేది తర్వాత విషయంగా చూస్తున్నాం. చూడండి, నీవు బలిపీఠం వద్ద అర్పణ నర్పించుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమైన తలంపులు కనుక నీ మనసులో ఉంటే అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడే నీ బలిపీఠం వద్ద నీ అర్పణను పెట్టేసి ముందు అతనితో సమాధాన పడి రమ్మంటున్నాడు. ఇది మొదటిగా. ఇది మూడోదిగా చూసినట్టయితే, నాలుగోది తప్పులు వెతక్కండి, మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడుతూ అంటున్నాడు. మీరు ఏ కొలతతో చొప్పున కొలుస్తున్నారో మరి అదే కొలతో మీరు కొలవబడతారు అంటున్నాడు. నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలో నలసును చూచుట ఎలా అంటున్నాడు. ఇవన్నీ కూడా మనము మరి పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క వాక్యాలను ప్రతి ఒక్కటి కూడా మరి మనం ఆయన చెప్పిన విధంగా చేసుకుంటూ వస్తున్నట్టయితే మరి మనము నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడంలో సంపూర్ణమవుతాము. చూడండి, మొదటిగా ప్రజలకు ఆధ్యాత్మిక సహాయాన్ని చేయాలి. మరి మనుషులను నిన్ను వలె వారు నీకు ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు వారికి ముందే చేయాలి. ఇది రెండోది. మీ శత్రువులను కూడా ప్రేమించడం నాలుగోది అందరితో సమాధానం కలిగి ఉండడం. ఐదోది తప్పులు వెదకక, ఏమాత్రం కూడా పొరుగు వానిలో తప్పులు వెదకూడదు. ఈ 5 కూడా మీరు పాటిస్తూ దేవునితో ప్రతినిత్యము సంబంధం కలిగి ఉన్నట్టయితే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమనే ఆజ్ఞ నీ జీవితంలో నువ్వు మరి పాటించినట్టే అని దేవుని యొక్క వాక్యం సూటిగా మాట్లాడుతుంది. వీటన్నిటితో పాటు నీ పొరుగువాని పట్ల ప్రేమను కలిగి ఉండమని పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయచూపును. అపరిపూర్ణ మానవులతో దేవుడు ఓపికగా దయతో వ్యవహరిస్తాడు. మన విషయంలోనూ ఎవరైనా పొరపాటు చేస్తే, అనాలోచితంగా లేదా దురుసుగా వ్యవహరిస్తే మనం కూడా యెహోవాలాగే ప్రవర్తించాలన్నదే పౌలు యొక్క ఉద్దేశము. ప్రేమ ఏమాత్రము కూడా మస్తరపడదు. కాబట్టి మనకు ప్రేమ ఉంటే ఎదుటి వ్యక్తికి ఉన్న వాటిని చూసి లేదా సంఘంలో అతనికి ఉన్న మరి పరిస్థితిని బట్టి మనము ఏమాత్రము వారికి వ్యతిరేకంగా ప్రవర్తించము. వారు ఒకవేళ తప్పు చేసినా క్షమించే మనసు ఉంటుంది. మనకు ప్రేమ ఉంటే మన గురించి మనము ఎప్పుడు కూడా ఉప్పొంగము. చూడండి, ప్రేమ సమస్తమును కూడా మరి భరిస్తుంది. ప్రేమ ఉంటే మనం పొరుగు వాళ్ళతో మర్యాదగా ప్రవర్తిస్తాము. ప్రేమ ఉంటే త్వరగా కోపపడము. ప్రేమ ఉంటే మరి అన్నిటినీ తాలుకుంటాము. మరి ప్రేమ ఉంటే అన్నిటినీ ఓర్చుకుంటాము. మొదట మన హృదయంలో ప్రేమ ఉండడమే ముఖ్యమని గమనించుకోవాలి. ఈ ఆజ్ఞ మన జీవితంలో శిరసావహించాలంటే నీ హృదయంలో, నా హృదయంలో ప్రేమ కలిగి ఉండాలి. దేవాతి దేవుడిచ్చిన సందేశాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. మహాగణుడమైన దేవా, పరిశుద్ధుడా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలన్న మాట మా జీవితాలలో నెరవేరాలని బతిమాలుకుంటున్నాం. ఈరోజు వాక్యం వింటున్న అందరూ మరి వారిలో ఉన్న లోపాలను సరిచేసుకొని మారు మనసు పొందాలని బతిమాలుకుంటున్నాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్.